ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పట్టణ టీడీపీ నాయకులు పలువురు నాగేశ్వరరావు నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భీమవరంలో ఉద్రిక్తత నెలకొంది. భీమవరం వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు 12 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు భీమవరం నియోజకవర్గ ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నాగేశ్వరరావును హౌస్ అరెస్టు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భీమవరం అభివృద్ధిపై సమాధానం చెప్పలేని పిరికి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని మండిపడ్డారు. మాజీ కౌన్సిలర్ విద్యురోతి రాఘవులు, పంతం సతీష్, వీరమల్లు సూరిబాబు, గంటా త్రిమూర్తులు, కోళ్ల సీతారాం, కాసాని అంజీ, గోడబాటి బాబురావు, కోళ్ల నాగబాబు, సురేష్, రాము తదితర నాయకులు నాగేశ్వరరావు ఇంటికి చేరుకుని ఆందోళన చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రోజున భీమవరం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలకి ముఖ్యమంత్రి స్థాయిలో ఏదో హామీలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రిని భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను ఒక 12 ప్రశ్నలు సంధిస్తున్నానని, ఈ 12 ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పాలి. 12 విషయాల్లో ఆయన ఎందుకు చేయలేకపోయారు. పాదయాత్రలో గాని ఆయన ఎలక్షన్ ప్రచారంలో కానీ భీమవరం వచ్చినప్పుడు ఈ భీమవరం నియోజకవర్గానికి ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైంది? ఈ హామీ కోసం ప్రశ్నించడం వస్తే ఇవాళ మీడియా మిత్రులందరూ రాష్ట్రాన్ని అందరికీ ఇవాళ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో కనుక ఏదైనా తేడా ఉంటే ప్రజల తరఫున, ఈ ప్రజా సంఘాల తరఫున నేను ఆయనతో చర్చించడానికి రెడీగా ఉన్నాను. అది ఇందులో మరి టిడ్కో గృహాలు తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో 8,335 గృహాలు కట్టి మేము ఆ రోజు 2,000 గృహాలు గృహప్రవేశాలు చేసాము. ఎక్కడా కూడా లోన్ కి సంతకాలు పెట్టొద్దు, అలాగే మీరు ఎవరికి డబ్బు కట్టక్కలేదు, మీరు ఫ్రీగా లోపలికి మీరు రిజిస్ట్రేషన్ చేసి మీకు వచ్చిన సంవత్సరం లోపల కార్యక్రమం అంతా పూర్తి చేస్తారని చెప్పిన హామీ ఏమైందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్న చేస్తున్నారు. అలాగే యనమల ట్రైన్ మీద బ్రిడ్జిలకి ఎప్పుడు వచ్చినట్లు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు శాంక్షన్ అయింది. కానీ ఆర్థిక శాఖ అనుమతి రాలేదు. ఎలక్షన్ వచ్చింది. ఆయన వచ్చిన 6 నెలల్లోనే ఆ కార్యక్రమం పూర్తి చేసి ఈ ప్రజలు ట్రాఫిక్ లేకుండా ఇబ్బంది చేస్తారని హామీ ఏమైందని ఈ సందర్భంగా స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాను. అలాగే భీమవరం పట్టణంలో డంపింగ్ యార్డ్ వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేసి ఈ శానిటేషన్ శుభ్రం చేస్తామని చెప్పిన హామీ ఏమైందని సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రాంత శాసనసభ్యులు ఎలక్షన్ అయ్యే కూడా ఈ ఓవర్ బ్రిడ్జి కాడి నుంచి అటు బైపాస్ రోడ్డుకి ఇటు SRPR కాడికి లైవ్ హౌస్ నిర్మించి పాత బస్ స్టాండ్ డెవలప్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా సుమారుగా 360 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పిన హామీ ఏమైందని సందర్భంగా నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తాను. ఆక్వా రైతులు ఎక్కువగా ఉండే భీమవరం ప్రాంతంలో రూపన్నరకే యూనిట్ ధరిస్తారని చెప్పి జోన్ విధానం తీసుకొచ్చి ప్రాంతాల విధానం తీసుకొచ్చి ఇన్ని ఎకరాలకు ఇస్తారని చెప్పేసి ఆక్వా రైతులు మోసం చేసి ఈ ప్రజల రైతుల యొక్క ఇబ్బందులు పెట్టిన ఈ మోసం ఎందుకు చేసినారని సందర్భం అడుగుతున్నారు. అలాగే టీడీపీలో 108 కోట్ల మరి అమృత స్కీమ్ తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు పూర్తి చేయకపోకుండా మంచి సరిగ్గా లేక ఇబ్బంది పెడతారు. ఆ హామీ ఏమైనా ప్రశ్నిస్తున్నారు. అలాగే మంచినీటి చెరువు 101 ఎకరాల మంచినీటి చెరువు ఉంది. దాని పక్కన SS ట్యాంక్ కావడం కోసం 62 ఎకరాల స్పేర్ ఉంటే దాన్ని ఇళ్ల పట్టాలి చెరువు తాగకుండా ప్రాంత ప్రజల యొక్క మరి ఇల్లు అక్కడ ఇష్టం వల్ల అది ఎంత కలుషితమని ఇక్కడ ఆరోగ్యం ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది తప్పు కాదా? ఈ ప్రజల ప్రాణాల్లో ఈ ఆరోగ్యం కాపాడుకునే అవకాశం మీకు ఎవరిచ్చారంటే సందర్భంగా తెలియజేస్తాను. భీమవరం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చి ఆయన ఏదో చేసేస్తానన్నారు. ఏమీ చేయకుండానో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆయన ఏమీ చేయలేడు. కోళ్ల నాగేశ్వరరావు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. 12 క్వశ్చన్స్ సమాధానం చెప్పాలన్నారు. అయితే మీరు సమాధానం చెప్పండి, లేకపోతే మీ నాయకులతో సమాధానం చెప్పండి, లేకపోతే మేము వచ్చి మాట్లాడతామని చెప్పానంటే ఆ పాపానికి ఏ రకమైనటువంటి ఆయన ఏం చేయలేకపోవడం వల్ల ఇవాళ నాగేశ్వరరావుని హౌస్ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఈ రోజు ఒక వాలంటరీ వ్యవస్థ గాని అలా అంగన్వాడీలు గాని ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే రాష్ట్రం అదో గదపాలు అయిపోయిందంటే కేవలం నీ వల్ల. ఈ రోజు భీమవరం వచ్చి నువ్వు చేసింది ఘనకారం ఏమీ లేదు.